ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు జ్ఞానించుకుని తర్వాత దేవుణ్ణి స్తుతిద్దాం. మనం జ్ఞానించిపోయే ముందు ఈ దేవుడును మనం కలిగి ఉన్నామా లేదా, కలిగి ఉంటే ధన్యులం. ఒకవేళ కలిగి లేకపోతే ఈరోజు ఆ దేవుణ్ణి మనతో పాటు మన ఇంటికి తీసుకెళ్దాం. అయితే ఎవరు ఈ దేవుడు అనే దాని గురించి కొన్ని మాటలు మనం జ్ఞానించి ఆ దేవుడి గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుని తర్వాత దేవుణ్ణి స్తుతిద్దాం. 48వ కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం పేజీ నంబర్ 477 14వ వచనం చదవండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు ఏ దేవుడు అయినా, అసలు ఏ దేవుడు అని మనం అనుకుందాం. ఆ దేవుడు ఎవరు, మనతో సదాకాలం ఎందుకు ఉంటా అనుకుంటున్నాడు, మనం ఆ దేవుడు అంటే ఎవరో అని కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. దేవుడి గురించి మనం తెలుసుకోకపోతే ఈ దేవుడు ఎవరు అనేది మనకు తెలియదు. ఈ దేవుడు అసమస్య దేవుడు కాదు. ఈ దేవుడు మనం ఎంతోమందిని ఎన్నో దేవుడిని మనం చూసాం. అనేక మంది రాళ్ళకు, రప్పలకు, చెట్లకు, అనేకమైన విగ్రహాలకు మొక్కుకుంటూ వెళ్ళారు. కానీ ఈ దేవుడు ఎవరు, ఈ దేవుడు ఎవరనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోకపోతే మనం దేవుడి సన్నిధికి అసలు ఎందుకు వస్తున్నామో, దేవుడితో సావాసం మనం కలిగి ఎందుకు ఉండాలనుకుంటున్నామో, దేవుడితో కలిసి మనం ఎందుకు జీవించాలనుకుంటున్నామో మనకు అర్థం కాదు. కాబట్టి ఈ దేవుడు ఎవరు అనే దాని గురించి కొన్ని మాటలు జ్ఞానించుకుందాం. 99వ కీర్తన పేజీ నెంబర్ 504, 99వ కీర్తన 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఆయన ఎవరు? ఈ దేవుడు. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు పరిశుద్ధుడు. ఈ దేవుడు పరిశుద్ధుడు. ఈ దేవుళ్ళలో ఏ లోపము లేదు, ఏ కల్మషము లేదు, ఏ దేశము లేదు. ఈ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన నీతో నాతో సదాకాలం ఉంటున్నాడు. ఈ దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధమైన దేవుని కోసం మనం పాకులాడాలే కానీ వ్యర్థమైన వాటి గురించి కాదు. ఈ పరిశుద్ధ దేవుడు అనేకమైన వాటిలో నీకు నాకు తోడుగా ఉన్నాడు. అనేకమైన విషయాల్లో మనం పరిశుద్ధులం కాకపోయినప్పటికీ మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం పరిశుద్ధులుగా ఆయన మార్చుకోవడానికి మనతో సదాకాలం నడుస్తానంటున్నాడు. మనలో ఏ పరిశుద్ధత లేదు, అయినా సరే మనల్ని ప్రేమించి ఆయన పరిశుద్ధతలోకి మనల్ని నడిపించడానికి ఆ మహాదేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధ దేవుడిని మనం తెలుసుకోవాలి. అలాగే 1 సమూయేలు గ్రంథం రిఫరెన్స్లు కొంచెం ఎక్కువ ఉంటాయి, మీరేం తొందరపడద్దు, నేను తొందరగానే ముగించేస్తాను. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం పేజీ నెంబర్ 224. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుడు వంటి ఆశ్రయదుర్గం వంటిది ఏదీ లేదు. మన దేవుడు పరిశుద్ధుడు. ఇలాంటి పరిశుద్ధ దేవుడు ఎవ్వరూ లేరు. ఇది వాస్తవం కూడా. మనం ఎన్నో పండుగల్లో ఎన్నో దేవతల గురించి, దేవుళ్ళ గురించి పురాణాలు, పుస్తకాల్లో మనం విని ఉన్నాం. కానీ వాళ్ళు కూడా హత్యలు చేస్తూ వచ్చారు. వాళ్ళు దేవుళ్ళు కారు. దేవుడు హత్య చేయడు, దేవుడు నరహత్య చేయడు, ఎవరిని హత్య చేయడు. దేవుడు ప్రేమించే దేవుడు. ఆయన పరిశుద్ధంగా తన పరిశుద్ధతను తను కాపాడుకుంటూ మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు.
మనలో ఏ పరిశుద్ధత లేనప్పటికీ మనల్ని పరిశుద్ధులు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగే మనం పరిశుద్ధులుగా చేసేటప్పుడు మనకు అనేకమైన సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆయన మనకు ఎలా ఉన్నాడు? ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆశ్రయదుర్గం అంటే ఆ దుర్గం అనేది చాలా విలువైంది. దాన్ని మనం ఎలా పోల్చుకోవాలంటే, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏ శత్రుత్వం నీ మీదకి వచ్చినా దాన్ని దాటి రావాలి. అలాంటి దుర్గంగా దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. అలాంటి ఆ పరిశుద్ధ దేవుడు మనలాంటి పాపాత్ములు అయిన మనకు ఆయన మహాదుర్గముగా ఆయన ఉన్నాడు. నీకు ఏది సంభవించాలన్నా దాన్ని దాటి రావాలి. దుర్గము అంటే బాగా ఎత్తైన శిఖరం లాంటిది అనమాట. అంత ఎత్తైన శిఖరం లాంటి దాన్ని ఏదైనా దాటి రాగలనా? దాటి రాలేదు. అంత ఎత్తైన శిఖరంగా ఉన్నాడు నీకు నాకు ఆ పరిశుద్ధ దేవుడు. ఆ పరిశుద్ధ దేవుడు నీకు నాకు అంత ఎత్తైన శిఖరంగా ఉన్నాడు. ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఆ దేవుడిని మనం గణపరుస్తున్నాం. ఆ పరిశుద్ధ దేవుడి గురించి మనం తెలుసుకోకుండా ఈ దేవుడు ఎవరు అంటే ఈ దేవుడు పరిశుద్ధుడు. ఈ దేవుడు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా అనేకమైన సందర్భాల్లో నాకు తోడుగా ఉన్నాడు. అలాగే మన పాపాలు మనలో ఏ పాపంలో ఉన్నా మనల్ని ఆ పాపం నుంచి విడిపించడానికి, ఆ పాపాలను తుడిచివేయటానికి పరిశుద్ధుడై ఉన్నాడు. 33వ కీర్తన 33వ కీర్తన 12వ వచనం. కీర్తన 12వ వచనం. 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా కలిగి ఉన్న జనులు ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న వారు ధన్యులు. ఈ దేవుడిని కలిగి ఉండడమే మనకు ధన్యత. అనేకమైన దేవుళ్ళలోను మనం కలిగి ఉన్నప్పటికీ ఏ దేవుడి వల్ల మనకు ధన్యత లేదు, మనకు రక్షణ లేదు, మనకి ఏ విషయమైనా సహాయము లేదు. కానీ ఈ దేవుడి వల్ల మనకి అన్ని సమకూలంగా ఉన్నాయి. అన్నిటినీ మనకి అడ్డంగా ఉన్నాడు ఆయన. ఏది కూడా నేను సొగటానికి లేదు. స్వాస్థ్యము అంటే దాన్ని ఏ పాపము నీ దగ్గర రానివాడు. ఏ పాపం లేనివాడు ఆయన. ఆయనతో పాటు నీ దగ్గరికి కూడా ఏ పాపాన్ని రానివ్వకుండా నీలో ఉన్న ప్రతి పాపమును కడుగుతాగా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధతలో నన్ను నడపడానికి, ఆయన పరిశుద్ధులుగా ఆయన ఎలాంటి పరిశుద్ధతలో ఉన్నాడో అలాంటి పరిశుద్ధతలో నన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈయన ఎవరు? పరిశుద్ధ దేవుడు. ఈయన పరిశుద్ధ దేవుడు కాబట్టే మనం కూడా పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆ మహాదేవుణ్ణి మనం పరిశుద్ధ దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈ దేవుడు ఎవరు అంటే మన దేవుడు పరిశుద్ధుడు. 99వ కీర్తన మరి ఒకసారి తీయండి. 99వ కీర్తన 8వ వచనం చదవండి. యెహోవా మా దేవా నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేసుకునే వారి విషయంలో నువ్వు పాపమును పరిహరించు దేవుడు అయి ఉన్నావు. చూడండి, దేవుడు ఆ పరిశుద్ధ దేవుడు మనకి ఎలా ఉన్నాడు? మన పాపాలకు మనం చేసే క్రియలకు మనకు ప్రతీకారం ఇస్తూనే ఆయన ఏ పాపం మనల్ని అంటకుండా ఏ పాపంలో అయితే మనం చిక్కుకుపోయి ఉన్నామో ఆ పాపం నుంచి మనల్ని విడుదల చేయటానికి, ఆ పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన మన పాపాలకి విమోచకుడై ఉన్నాడు. ఆయన మన పాపాలకు విమోచకుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధ దేవుడు నన్ను పాపం నుంచి విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన దేవునికి మనం ఎప్పుడు కూడా లోబడి మన దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు అనే గ్రహింపు మనకు ఉండాలి. మన దేవుడు పరిశుద్ధ దేవుడు. అలాగే రెండవదిగా చూసుకుందాం. ఈ దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ఎవరంటే కీర్తన గ్రంథం 116వ అధ్యాయం
పేజీ నెంబర్ 514, 116వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మొదటిగా మనం చూసుకున్నది పరిశుద్ధ దేవుడు, రెండవదిగా వాత్సల్యత గలవాడు. వాత్సల్యత అంటే రోజు రోజు నీలో నాలో నూతనతనాన్ని పుట్టించే దేవుడు. నీకు నాకు తోడుగా ఉండి మన పాపాలన్నింటినీ శుభ్రంగా కడిగేసి మన క్రియలన్నింటినీ కూడా శుభ్రంగా తుడిచేసి మన పాత స్వభావంను తీసివేసి మనలోను ఆయన ఎప్పటికప్పుడు ఒక దేవుని పట్ల ఎవరైతే ఆసక్తితో ఉంటారో వాళ్ళను ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు దేవుడు. వాత్సల్యత అంటే ప్రేమ, కనికరము, జాలి, దయాళత్వము ఇవన్నీ కలిగి అది వాత్సల్యత అయింది. ఆ వాత్సల్యత దినదినము నూతన పరుస్తూ ఉన్నాడు నీ మీద నా మీద. నిన్ను నన్ను నూతన పరిచినట్టుగా మనలో ఆయనకి మన మీద వాత్సల్యత నూతనగా చేసుకుంటూ ఉన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. 22. యెహోవా వాత్సల్యత గల ఆయన, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుండును కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఒకసారి ఆగండి. ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచుంది. ఆయన ప్రేమ ఎప్పుడు కొంచెం చూపించి కొంచెం ఆగే దేవుడు కాదు. ఆయన కనికరం కొంచెం చూపించి కొంచెం దాచుకునే దేవుడు కాదు. ఆయన కనికరము, ఆయన యొక్క జాలి గుణము, ఆయన కృప నిత్యము ఎడతెగగా ఉంది. కొంచెం కొంచెంగా ఇవ్వలేదు ఆయన, కొంచెం కొంచెంగా పెట్ల. అందరికీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు. మనలో ఆయన వాత్సల్యత నూతనంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనం నూతన పరుస్తున్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎదిగే కొలిది మనం ఇంకా 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 నూతన పరుస్తున్నాడు. అందుకే ఆయన సదాకాలం మనతో ఉండే దేవుడు. ఈ దేవుడు ఎవరు అంటే సదాకాలం మనతో ఉండే దేవుడు. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు సదాకాలము మనతో ఉండే దేవుడు. ఇప్పుడు 23 చదవండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుతున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆయన మన మీద ఎంతో వాత్సల్యత నూతనంగా రోజు రోజుకి కొత్తదనం పుడుతుంది నీ మీద నా మీద. మనం ఎలాంటి పాప జీవితంలో ఉన్నా, మనం ఎలాంటి రోత బతుకులో ఉన్నా, మనం ఎటువంటి జీవితం జీవించినా ఆ మహాదేవుడికి మనం అంటే ఎంత ప్రేమ అంటే, ఎంత కనికరం అంటే వాత్సల్యత చూపుతున్నాడు. అంటే కనికరం చూపుతున్నాడు, ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, ఆయన జాలిని చూపిస్తున్నాడు, ఆయన కృపణిస్తున్నాడు. ఏ రోజు కారోజు ప్రతిరోజు మనకు తోడుగా ఉంటున్నాడు. ప్రతి విషయంలోనూ మనకు అండగా నిలబడుతున్నాడు. ప్రతి దాంట్లోనూ నిన్ను నూతనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఏ స్వభావంలో ఉన్నది ముఖ్యం కాదు, దేవుని కోసం ఆయన మనల్ని ఎలా మార్చుకుంటున్నాడు అనేది దాని గురించి మనం ఆలోచించుకోవాలి. మనం ఒకప్పుడు ఎలాంటి జీవితంలో జీవించినా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మిమ్మల్ని నేను రోజు రోజుకి నూతన పరుస్తున్నా. నా వాత్సల్యత మీ మీద ఎడతెగక. ఎప్పుడు ఒక రోజు ఉండి ఒక రోజు లేదు అని కాదు, ఆదివారం ఒకరోజే ఉండి ఉన్న 6 రోజులు లేదని కాదు, అలాగే మంగళవారం ఒకరోజే ఉండి ఉన్న రోజులు లేదని కాదు, శుక్రవారం ఒకరోజే ఉండి ఉన్న రోజులు లేదని కాదు. ప్రతిరోజు ప్రతి సమయము ఆయన నీకోసం నా కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. మనం ఆయన సమయాన్ని దొంగిలిస్తున్నామేమో కానీ ఆయన మాత్రం మనకే ఎప్పుడూ కూడా కాసే ఉన్నాడు. ఎప్పుడు మనం నిర్లక్ష్యపరచకుండా మనం ఎప్పుడు కూడా కాసుకుంటూ ఆయన వాత్సల్యత గలవాడు. రెండవదిగా ఆయన ఏమై ఉన్నాడు? వాత్సల్యత గల దేవుడై ఉన్నాడు. రండి 3వ చూసుకుందాం. 50వ కీర్తన 6వ వచనం.
నీ దేవుడు తానే నాయకర్త అయి ఉన్నాడు. ఆయన ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తున్నది. ఆయన నాయకర్త అయి ఉన్నాడు. న్యాయము తీర్చే దేవుడు. మనకు ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు. మనమే తొందరపడి దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు, లేకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను దూరపరుచుకున్నాడు అని మనం మాట్లాడుకుంటాం. కానీ ఆయన నాయకర్త అయి ఉన్నాడు. న్యాయం ఎలా ఉంటే ఆ న్యాయం తరపునే ఉంటాడు. మనల్ని కూడా ఆ న్యాయంలో నడిపించడానికి, మనల్ని కూడా ఆయనతో పాటు న్యాయంగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనలో ఏ మంచితనము లేదు, ఏ న్యాయము మనం మాట్లాడలేం, ఏ న్యాయము మనం పాటించలేం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మనకు న్యాయకర్త అయి ఉన్నాడు. మనకు అన్యాయం జరగకుండా ఆయనే న్యాయం తీర్చేవాళ్ళ ఉన్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 445 పేజీ నెంబరు 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయడం అసంభవము, సర్వశక్తుడు దుష్కారము చేయడం అసంభవం. దేవుడికి అసలు అన్యాయం అంటూ ఏంటో తెలియదు. అన్యాయం చేయటం అంటే తెలియదు. ఆయన అన్యాయం అనే ఆలోచనే ఆయనకు రాదు. కానీ మనం ఏమంటున్నాం? ఏదన్నా కొంచెం నష్టపోయినప్పటికీ దేవుడు మాకు అన్యాయం చేశాడు. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు అన్యాయం చేసే దేవుడా? మనం ఎవరికైనా అన్యాయం చేయొచ్చేమో కానీ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేసే దేవుడు కాడు. ఆయన నాయకర్త అయి ఉన్నాడు. నీకు నాకు అందుబాటులో ఉన్నాడు. చూడండి, ఎవరన్నా ఒక కర్మశాలగా ఎవరన్నా ఇంట్లో ఎవరైనా ఒకరు చనిపోతే గమ్మున ఏమంటాం? వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఏమంటారంటే ఏమి ఏడవాలో తెలియక దేవుడు మాకు అన్యాయం చేసేసాడు. ఆ తాగుబోతు భర్త అయి ఉండొచ్చు. ఉదాహరణ మనం అనుకుందాం. తాగుబోతు భర్తతో ఆమె ఎంత స్థిరపడుతుందో ఎవరన్నా గ్రహించగలమా? లేక చనిపోయి ఆమె మంచి చేశాడా? దేవుడు చెడ్డ చేశాడా? కానీ ఆమె ఏమంటుంది? అయ్యి బాబోయ్, ఇప్పుడు నేను ఎలా బతకాలి? నాకు దేవుడు అన్యాయం చేశాడు అంటది. దేవుడు అన్యాయం చేశాడా? నీకు న్యాయం చేశాడా? కనీసం 4 ఏళ్ళను నువ్వు పాచి పని చేసుకునైనా నీ పిల్లల్నే పెంచుకుంటూ నువ్వు హాయిగా బతకొచ్చు. కానీ రోజు నువ్వు దెబ్బలు తినేదానివే, రోజు అవమానాలు పొందేదానివే. కానీ వాటిలన్నిటిని విడిచిపెట్టి ఏమంటాం మనం? నా దేవుడు నాకు అన్యాయం చేసేసాడు. మనకి ఏదైనా కొద్దిగా పెద్దదే రోగం వచ్చినా దేవుడు అన్యాయం చేసినట్టే. మనం ఏదైనా దేంట్లోనా మనం నష్టపోయినా దేవుడు అన్యాయం చేసినట్టే. మనం ఎవరితోనా గొడవపడి ఆ గొడవలో మనం నెగ్గకపోయినా, ఆ కోర్టులకు వెళ్ళి దాంట్లో మనం గెలకపోయినా దేవుడు మనకు అన్యాయం చేసినట్టే. దేవుడు అన్యాయం చేసేవాడా? దేవుడు ఏమంటున్నాడు? అసలు ఆ దీంట్లో ఏమని రాసిందో యోబు గ్రంథంలో? దేవుడు అన్యాయం చేయడం అసంభవం. అసంభవం అంటే అసలు ఆయనకి దృష్టిలోనే లేదు అన్యాయం అనేది. అలాంటి దేవుడు నీకు నాకు అన్యాయం చేస్తాడా? మనం ఎంత సులువుగా మాట్లాడతాం ఆ మాట. దేవుడైతే అన్యాయం చేసేవాడు కాడు. దేవుడు నాయకర్త అయి ఉన్నాడు. మనకు న్యాయం తీర్చే దేవుడు. ఈ లోకంలో మనకు న్యాయం ఎక్కడ జరిగినా జరగకపోయినా దేవుడి దగ్గర మాత్రం మనకు కావాల్సినంత న్యాయం ఉంది. నాయకర్త అయితే న్యాయాన్ని నడిపించేవాడు కాబట్టే ఆయన న్యాయానికి కర్త అయి ఉన్నాడు. దాన్ని కొనసాగించేవాడు దేవుడే. అందుకే నాయకర్త అయి ఉన్నాడు. ఇప్పటికి మనం ఎన్ని చూసుకున్నాం? ఫస్ట్ ఏంటి? రెండవదిగా వాత్సల్యత గల దేవుడు. మూడవదిగా నాయకర్త అయిన దేవుడు. మూడు రకాలుగా మనం చూసుకున్నాం. తర్వాత ఒక్క నిమిషం. నాయకర్తగా ఆయన మనల్ని ఏం చేశాడు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్చర్యదుర్గంగా ఉన్నాడు,
ఆయన కార్యము సంపూర్ణము, ఆయన సరిలేని న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన దగ్గర అన్యాయం ఉందా? ఆయన మనకు అన్యాయం చేశాడా? ఆయన ఎవరు? నమ్ముకోదగిన దేవుడు. నువ్వు అనేక మందిని నమ్ముకున్నావు, అనేక మంది చుట్టూ తిరిగావు, అనేక మంది గుళ్ళు చుట్టూ తిరిగావు, కానీ ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కూడా మనకు తృప్తి లేదు. దేవుడు మనకు ఏం చేశాడు? ఏమీ జరగల. ఆఖరికి మనం తిరిగి తిరిగి అలిచిపోయి ఎక్కడికన్నా ఏదో ఒక దేవుళ్ళే నా బతుకు బాగుంటే చాలని మనం అందరం ఒకరు చేరిన వాళ్ళమే. ఈరోజు నిజంగా మనకు బతుకు బాగున్నాయా? మన బతుకులు బాగోలేదా? దేవుడు మనకు అన్యాయం చేశాడా? న్యాయం చేశాడా? ఇది మనకు చాలా అవసరం. దేవుడు మనకు ఎవరై ఉన్నాడు? న్యాయకర్త అయి ఉన్నాడు. న్యాయం ఎలా తీర్చాడు? మనకి నీకు నాకు న్యాయం ఎలా తీర్చాడు? ఉదాహరణకు మనం యాకోబుని చూసుకుందాం. రిఫరెన్స్ ఏమి తీయొద్దు, ఇదంతా మనకు తెలుసున్న వాక్య భాగమే. యాకోబు తన మామ దగ్గర 20 సంవత్సరాలు కొలువు చేశాడు. పెద్ద ఆవిడి కోసం 7 సంవత్సరాలు, చిన్నామి కోసం 7 సంవత్సరాలు, మంద కోసం 6 సంవత్సరాలు. 20 సంవత్సరాలు కొలువు చేసినప్పటికీ మాంగారు ఏం చేశాడు? ఉత్తి చేతులతో పంపడానికి, చిల్లుగా ఇవ్వకుండా పంపడానికి మోసం చేశాడు. మనిషి మోసం చేశాడేమో కానీ దేవుడు మాత్రం మోసం చేయలే. దేవుడు అన్యాయస్తుడు కాడు, న్యాయం తీర్చే దేవుడు. ఈరోజు నీకు నాకు మనం అందరం కూడా దేవుడి కోసం నిలబడినప్పటికీ మనం మన ఇంట్లో వాళ్ళే మనకి ఎన్నిసార్లు మన మీద అన్యాయ రీతిగా మన సొమ్మే దొంగిలించడానికి చూస్తున్నారు. అలాగే యాకోబు మాంగారు కూడా అలాగే చేశాడు. 20 సంవత్సరాలు ఉచితంగా పనిచేసుకున్నాడు. 2 కూతుళ్ళ కోసం 14 సంవత్సరాలు చేయించుకున్నాడు. 6 సంవత్సరాలు తన మంద కోసం చేయించుకున్నాడు. కానీ ఒక్క దాంట్లో ఒక్క జీవాన్ని కూడా ఇవ్వకుండా ఉట్టి చేతులతో పంపుదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒకసారి ఆదికాండం 31వ అధ్యాయం తీయండి. ఏడు నుంచి 9 వరకు చదవండి. 31వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతమును మార్చెను, అయినను దేవుడు అతను నాకు హాని చేయలేదు. దేవుడు అతనికి హాని చేయనివ్వల. ఎలాగా? ఒక 6 సంవత్సరాల్లో జీతాన్ని 10 సార్లు మార్చేశాడు. నీ జీతం అంతని, నీకు ఇంత ఇస్తానని, నీకు అంత ఇస్తానని, నీకు అలాగని, నీకు ఇలాగని, ఎలాగైనా సరే ఆ యాకోబుకి చిల్లుగా కూడా ఇవ్వకుండా పంపాలని ఓ తీర్మానం. మనుషుని స్వబుద్ధి ఇది. కానీ దేవుడు అలాంటి వాడు కాదే. దేవుడు ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు, అందరికీ న్యాయం తీర్చే దేవుడు. ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు, న్యాయాన్ని కొనసాగించే దేవుడు. ఆ తర్వాత 8వ వచనం, అతడు మందలోని పిల్లలను సార్లు గల పిల్లలను వీరిను చెప్పినాడలా ఆ మందలోని చాలన్నిటిలో ఈయనను అట్లు దేవుడు నీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. చూసావా? దేవుడు అన్యాయస్తుడా? మనిషి అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ దేవుడు అయితే అన్యాయం చేయడు. ఖచ్చితంగా దేవుడు న్యాయం తీరుస్తాడు. మన ఉద్రేకంతో మనం అనుకుంటూ ఉంటాం, నాకు అన్యాయం జరిగింది, కుదరదు, నాకు అన్యాయం జరిగింది మనకు కాదు, అవతల వ్యక్తి మనం అన్యాయం చేస్తున్నామేమో, ముందు అది గ్రహించుకోవాలి. కానీ దేవుడికి ఆయనకి లెక్కలు తెలుసు. ఏ సందర్భంలో ఎప్పుడు న్యాయం తీర్చాలో, ఎంత న్యాయం చేయాలో, ఎక్కడ న్యాయం చేయాలో ఆయనకి అన్నీ తెలుసు. ఆయన న్యాయకర్త అయి ఉన్నాడంటే న్యాయాన్ని కొనసాగించే దేవుడు. అలాగే నాలుగవదిగా కీర్తనల గ్రంథం
44వ అధ్యాయం 44:21. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు మనకు సదాకాలం ఉండే దేవుడు. ఈ దేవుడు ఎవరు? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మన హృదయంలో ఏమనుకుంటున్నామో అని తెలుసు. మన హృదయ ఆలోచనలు ఎలా ఉంటాయో అని తెలుసు. మన హృదయంలో ఎలాంటి తలంపులు వస్తాయో అని తెలుసు. ఆయన వచ్చిన తలంపు, మనలో వచ్చిన తలంపులన్నీ కూడా ఆయన సఫలం చేసేవాడేగా ఉన్నాడే కానీ మంచి ఆలోచనలు, మంచి తలంపులు వచ్చినవి ప్రతి దాన్ని ఆయన మనం సఫలం చేస్తాడే కానీ మనల్ని హృదయంలో ఉన్నాయి కదా అని మనం అడగడు. మనం పైకి దేవా నాకు వచ్చేసి, దేవా నాకు ఇచ్చేసి, ఇలా చేసే, అలా చేసే అని మనం అడిగినంత మాత్రాన్ని ఆయన చేయడు. ఆయనకి తెలుసు మనకి ఇచ్చేయాలి. ఆ సమయం వరకు మనం వేచి ఉండవలసిందే. మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ఆయన. మనం ఎందుకు అడుగుతున్నామో అని తెలుసు. దేని నిమిత్తం మనం ప్రార్థిస్తున్నామో అని తెలుసు. ఆయన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. 37వ కీర్తన ఒక్క పేజీ తిరిగేయండి, ఒక 2 పేజీలు. ముప్పై 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ హృదయంలో ఉన్న కోరికలు కూడా తీర్చుతున్నాడు ఆయన. నీ హృదయంలో, నా హృదయంలో మనం కోరేది మంచి కోరిక అయితే, మనకు వచ్చిన తలంపు మంచిదైతే, మనకు వచ్చిన తలంపు నీతిదైతే ఖచ్చితంగా ఆయన తీరుతాడు. నువ్వు మన బోర్ని ఏడుతా ఆయన దగ్గర కూర్చుని మనం ప్రార్థన చేయవసరంలా. నీ ఆలోచన వస్తేనే చాలు, నీ హృదయ వంచనలు తీర్చే దేవుడుగా నేను ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఎటువంటి దేవుడు ఉన్నాడు మనకు? హృదయ ఆలోచన పెరిగిన దేవుడు. కానీ మన ఆలోచన ఎలా ఉంటాయి? మన హృదయంలో ఉన్న ఆలోచన కన్నా ఎరటి రహస్యాలు మనం తెలుసుకోవడానికి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. మనలో ఉన్న మన రహస్యాలు, మన తప్పుల్ని మనం దాచేసుకుంటాము. ఎరటి వారి ఇంట్లో ఏదైనా జరిగితే అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలి, అక్కడ ఏమైందో నేను తెలుసుకోవాలి, అక్కడ ఎలా ఉందో నేను తెలుసుకోవాలని వీటి కోసం మనం పాకులాడుతూ ఉంటాం. వీటి కోసం ఎక్కువగా మనం పాకులాడుతూ ఉంటాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యం అన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి అగును అని చెప్పేదరు. మనం దేని గురించి పాకులాడుతున్నాము? మనం కాని ఆటల గురించి మనం పాకులాడుతున్నాం. మనం ఎదటి వారి ఇంట్లో రహస్యాల గురించి మనం పాకులాడుతున్నాం. మనం తెలియని రహస్యాల గురించి మనం పాకులాడుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ హృదయ రహస్యాలు దేవుడి, మనవి కాదు. అవతల వారి హృదయ రహస్యాలు మనవి కావు, మనకు సంబంధం లేదు. అవి దేవుడివి. మనకు సంబంధం ఏంటి? మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమైతే మనకు బయలుపరిచినవే మనవి మన సంతతివి. ఆ ప్రకారం మనం ధర్మశాస్త్ర ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి. దేవుని మన హృదయాంచాలు అయిన దేవుడు, ఆ హృదయ అంచెలను ఎరిగిన దేవుడు మన హృదయాన్ని ఎరిగి మన హృదయంలో వచ్చిన ఆలోచనలు కూడా ఆయన సఫలం చేసే దేవుడుగా మనకు ఉన్నప్పుడు ఎదుటి వారి హృదయ ఆలోచనలు మనకు ఎందుకు చెప్పండి? వాళ్ళ ఇంట్లో ఏం జరిగితే మనకు ఎందుకు చెప్పండి? కానీ మనం ఏం చేస్తాం? వెళ్ళి ముందు అక్కడ తెలుసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిపోయింది, వాళ్ళ ఇంట్లో మనం వీటిలో పేపర్ వేసేయాలి, అర్జెంటుగా దాన్ని చూసేయాలి, మనం పేపర్ ఎక్కిచ్చేయాలి. ఇది మనిషి స్వభావం. కానీ దేవుడు అలా కాదు. ఏమంటున్నాడు? నీకు నేను ఏమైతే బయలుపరిచానో అవే నీవి. ఎలాంటి వారి రహస్యాలు నీకు అనవసరం. మనం ఎలాంటి
అవుటి బుద్ధిగా మనం ఉన్నా దేవుడు మనకు ఎలా ఉన్నాడు? హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడుగా, మన హృదయాన్ని సరిచేసే దేవుడుగా ఉన్నాడు. మన బుద్ధి అంతా అవుటి బుద్ధిగా ఉంటుంది. ఏం అవుటి బుద్ధి? ఎటవారి గురించి తెలుసుకోవటం, ఎటవారి గురించి కించపరచడం, ఎటవారిని బాధ పెట్టడం, ఎటవారిని వీధిలో లాగటం, ఇటువంటి ఆలోచనతో మనం ఉంటాం. ఏది దొరుకుతుందా అని. కానీ దేవుడు అలా చేయట్లా. అలా అంట్లా దేవుడు, నీకు నేను ఏమైతే బయలుపెరిచానో దాన్ని అవే నీవి, దాని ప్రకారం నువ్వు జీవించడం నేర్చుకో, దాన్ని తెలుసుకుని ఆ విధంగా ముందుకు సాగటం నేర్చుకో. 130వ కీర్తన 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము దొరుకును. ఎదటి వారి రహస్యాలు తెలుసుకునే కంటే మన ఆలోచన, మన జ్ఞానము దేవుని మీద ఆధారపడి ఉంటే, దేవుడి కోసం తెలుసుకుని దేవుడి దగ్గర మనం గోజాడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఆయన మనం అన్నీ కూడా సఫలం చేసే దేవుడిగా మనకున్నాడు. ఆయన దగ్గర కృప దొరుకుతుంది, నీకు మనశ్శాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. ఇవన్నీ కాదని ఎవరో రహస్యాల గురించి మనం ఎందుకు చెప్పండి? వాటి కోసం మనం పాకులాడుతూ ఉంటాం. ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము దొరుకును. ఏం దొరుకుతుంది? సంపూర్ణ విమోచనం. విమోచనం అంటే ఏంటి? పాపం నుంచి మనల్ని విడిపించే దేవుడు. పాపం నుంచి మనం విడిపించడానికి ఉన్నాడు ఆయన. మనం పాపంలో చిక్కుకుపోయాం, పాపంలో కూరుకుపోయాం, పాప జీవితం జీవిస్తూ మనం అతుక్కుపోయాం. కానీ మనం దాని నుంచి విడిపించుకోలేకపోతున్నాం. దాన్ని విడిపించే దేవుడిగా ఉన్నాడు. ఆయన హృదయ రహస్యాలు వెరిగిన దేవుడు. 20వ కీర్తన 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేసి నీ కోరికలు అన్నింటినీ తీరుతున్నాడు. ఏ కోరికలను? వ్యర్థమైన వాటిని కాదు, పనికిమాలిన వాటిని కాదు, నీ అవసరతల్ని, నీ అక్కరల్ని, నీ యొక్క మంచి ఆలోచనల్ని, మంచి తలంపుల్ని మనలో ఉన్నప్పుడు దేవుడు వాటిని ఖచ్చితంగా తీరుస్తాడు. వాటి గురించి మనం ఏం చింతించవసరలా, వాటి గురించి మనం బాధపడవసరలా. మన దేవుడు హృదయాలోచనలు ఎరిగిన దేవుడు. మనం దేని నుంచి ఆలోచిస్తున్నామో ఆయనకు తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. ఐదవదిగా 18వ కీర్తన పక్క పేజీ పేజీ నెంబర్ 460, 18వ కీర్తన 30వ వచనం. దేవుడు యథార్థమంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, దాని చరణ చూసి వారందరికీ ఆయన కేడము. ఆయన నీలాగా నాలాగా అవకాశాన్ని పెట్టి మాట్లాడే దేవుడు కాదు, అవకాశాన్ని పెట్టి తప్పించుకునే దేవుడు కాదు. ఆయన ఒకే మాట, ఆయన యథార్థమంతుడు. ఆయనలో ద్వేషం లేదు, అబద్ధం లేదు, మోసం లేదు, కల్మషం లేదు. నీతిమంతుడు, సత్యమంతుడు, యథార్థవంతుడు. అలాంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. మనం ఎవరు కూడా ఉండాలి? యథార్థవంతుడైన దేవుడు కూడా ఉండాలి. మన దేవుడు యథార్థవంతుడు. మనుషుల్లాగా అప్పుడే నోటు వచ్చినట్టు వాగేసి అప్పుడే సారీ చెప్పే మనస్తత్వం దేవుడిది కాదు. దేవుడి మనస్తత్వం ఎప్పుడూ కూడా ఆయన ఒకే యథార్థత కలిగి ఉండే దేవుడు. యథార్థత అనేదానికి అర్థం ఏంటి? ఏ కల్ముషము లేదు, ఏ దోషము లేదు, ఏమీ లేదు. ఆయన ఎలాగా దేవుడిగా నియమించాడు అలా దేవుడిగా అలాగే ఉన్నాడు. ఆయనలో ఏది కూడా లోనికి చొరబడలా. అలాగే నన్ను కూడా మనలోనున్న పాపాలన్నింటినీ కూడా తీసివేసి దేవుని ఆత్మతో నన్ను నింపడానికి ఆయన యథార్థవంతుడై ఉన్నాడు. మనుషుల్లాగా ఆయన అబద్ధాలాడే దేవుడు కాడు.
మొదటి సామెయేలు గ్రంథం 236. మొదటి సామెయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. 29. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడాడు, పశ్చాత్తాపడ్డాడు. మన దేవుడు ఎవరు? నరుడు కాదు, మనిషి కాదు. మన దేవుడు దేవుడే, నరుడు కాదు. ఆయన మనలాగా అబద్ధాలు ఆడటం, పశ్చాత్తాపడటం ఆయనకి లేదు. ఆయన మనస్తత్వం వల్ల ఒకటే, ఆయన ప్రజలకు న్యాయం తీర్చాలి, ఆయన ప్రజలకు ఆకలి తీర్చాలి, ఆయన ప్రజలను పరిశుద్ధులుగా చేయాలి, ఆయన ప్రజలను ఆయనతో పాటు ఉంచుకోవాలి. ఇలాంటి ఆలోచనలతో ఉన్నాడే తప్ప ఆయనలో ఏ యొక్క ఆలోచన లేదు. ఎప్పుడు పశ్చాత్తాపం పడుతుంది తెలియదు ఆయన. ఎందుకంటే ఆయన పాపం చేస్తే కదా పశ్చాత్తాప పడటానికి. పాపం లేనివాడు దేవుడు. మన పరిశుద్ధ దేవుడిలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. అయినప్పటికీ కూడా మనం ఏమంటూ ఉంటాం? ఏదన్నా పొరపాటుని ఎవరు నోటంట వచ్చిన మాట ఏదైనా విని, అదిగో నువ్వు నన్ను అన్నావంట నిజమేనా అని అడిగితే చాలు, నేను అనందాన్ని నామే అంటగడతావా అని 100 సాక్ష్యాలు తీసుకొస్తాం, 100 సాక్ష్యాలు తీసుకొచ్చి చూపిస్తాం. కానీ దేవుడు అలా చేయట్లా. దేవుడు అలా చేయట్లా. ఆయన ఏం చేశాడు? మనం పాపంలో అన్న విషయం ఆయనకి తెలుసు. మనం దైవ దోషకులు అన్న సంగతి ఆయనకి తెలుసు. మనలో ఉన్నదంతా కూడా దోషమే అయినా ఆయనకి తెలుసు. మనం వాటి నుంచి మనం విడిపించుకోలేము కాబట్టి మన దోషాలన్నీ తీసి ఆయన కుమారుడిమే వేశాడు. మన దోషాలన్నీ తీసేసి మనలో ఏ దోషము లేకుండా, మనమే ఏ నేరము లేకుండా, మనమే ఏ తప్పు లేకుండా ఆయన కుమారుడిమే వేశాడు. నువ్వు నేను మనం ఏ నేరం లేని వాళ్ళకు కూర్చోవడానికి కారణం ఎవరు? ఆ దేవుడు. ఆయన యథార్థవంతుడు. మనల్ని యథార్థవంతులుగా చేయడానికి తన కుమారుడిని బలిగా ఇచ్చేశాడు. తన కుమారుడిని వేసేసాడు. ఆ నేరం అంతా తన కుమారుడిని హింసించాడే కానీ మనల్ని మాత్రం ఏ క్వశ్చనా కూడా మనల్ని బాధ పెట్టాల. ఏ విషయంలోనూ మనం ఆ బాధ నుంచి విడిపించుకోలేని స్థితిలో మనం ఉండేలా చేయాల. ప్రతి సమస్యకి నుంచి మనం విడిపించడానికి మన యావత్తును ఆయన కుమారుడిని వేశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం పేజీ నెంబర్ 614. ఆరో వచనం చదవండి. మనం అందరము గొర్రెల వలె తావు తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన తావుకు తొలిగాను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపాడు. మనం అందరం ఎవరము? దోషకులు, దైవ దోషకులు అంటే దేవుని మాట, దేవుని ఆజ్ఞ అతిక్రమించటం, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకోవటం, దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేయటం, దేవుడు ఎవరో తెలిసి ఉండి కూడా మనకు నచ్చిన దానికి మనం వెళ్ళిపోవటం, మనకు నచ్చిన క్రియలు మనం చేయించి రావటం, ఇలాంటి క్రియలు మనం జరిగించినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? మనల్ని విడిపించడానికి వాటిలన్నిటి మొత్తం కట్టగలిపి ఆ కుమారుడు భుజమే పడేశాడు. నానా నీకు తప్పదు, నువ్వు మొయ్యి అని. మనం చేసిన నేరాన్ని మనం అంగీకరించం, మనం చేసిన తప్పునే మనం అంగీకరించడానికి మన శరీరం ఒప్పుకోదు, మన ఈగో ఒప్పుకోదు. కానీ దేవుడు ఏం చేశాడు? మన పాపాలన్నీ కూడా ఏ పాపము చేయని, ఏ నేరము చేయని, ఏ కల్మషము లేని ఆ పరిశుద్ధమైన దేవుని కుమారుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు మీద ఆ భారాన్నంతని మోపాడు. నన్ను ఆయన యథార్థతలోకి చూపించడానికి, ఆయన ఎలాంటి యథార్థవంతుడో అలాంటి యథార్థత కలిగి నువ్వు నేను ఉండటానికి చూపించడానికి ఆయన చేసిన ఆ గొప్ప త్యాగం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 చదువుకుని దేవుని స్తుతిద్దాం.
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయను. ధర్మశాస్త్రములకు లోబడటం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే అది ఒక న్యాయపీఠం, న్యాయస్థానం. న్యాయస్థానంలో శిక్ష పడినవాడు ఏం చేస్తాడో శిక్ష అనుభవించవలసిందే. కానీ ఆ శిక్ష నుంచి తప్పించేవాడు ఒకడికి ఉంది ఆ అధికారం, జడ్జికి. ఆయన ఆ పరలోకపు తండ్రి జడ్జి స్థానంలో ఉండి మనం అనుభవించవలసిన ఆ శిక్ష ఆయన కుమారుడు మేము మోపాడు. మనం ధర్మశాస్త్రానికి లోనైన ఆ శిక్ష మనం లోనైన వారు, ఆ శిక్ష మనం అనుభవించవలసిన వారిని మనలను విడిపించి ఆయన కుమారుడు మేము మోపాడు. ఆయన కుమారుడు మేము మోపి నన్ను దత్తపుత్రులుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మనకు చేసిన కార్యాలు, ఈ దేవుడు ఏ దేవుడుగా ఉన్నాడు? ఈ దేవుడు సదాకాలం నీకు నాకు తోడుగా ఉన్నాడు. నీతో నాతో నడవడానికి ఇష్టపడ్డాడు. ఈ దేవుడు ఎన్ని రకాల కార్యాలు చేశాడు నీకు నాకు? మొదటిగా ఏం చేశాడు? పరిశుద్ధ దేవుడు. రెండవదిగా వాత్సల్యత గలవాడు. మూడవదిగా న్యాయకర్త. నాలుగవదిగా హృదయవాంఛలు ఎరిగిన వాడు. ఐదవదిగా యథార్థవంతుడు. ఈ దేవుడు మనలో కలిగి ఉంటే మనం ధన్యులు. లేకపోతే ఈరోజే ఈ దేవుని మన ఇంటికి మనం తీసుకెళ్దాం. ఉన్న సమయాన్ని తీసుకుంటారు.